తెలంగాణ రాష్ట్రంలో రక్త రాజకీయాలు వాడి వేడిగా సాగుతుంది. గత ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో రాజకీయం రక్త రూపం దాలుస్తుంది. అధికార పక్షం సవాలు విసురుతుంటే ప్రతిపక్ష నేతలు సవాలు స్వీకరిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరాటంలో రైతు అనేవాడు నలిగిపోతున్నాడు. రక్త రాజకీయాలు ఎందుకు మనకు? రైతు కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్లకు సమాధానం చెప్పండి. ఒకవైపు ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో లోటు వర్షపాతం ఉంది, రైతన్నలకు నీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటున్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ప్రతిసారి వాళ్ళను తగ్గించుకొని ప్రతిపక్ష నాయకులను హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మరి ఇది రాజకీయంగా మైండ్ గేమో లేకపోతే కాంగ్రెస్ చేస్తున్న వ్యయమైన చర్య అర్థం కావట్లేదు. కాంగ్రెస్ అంటే నేషనల్ పార్టీ, కానీ బీఆర్ఎస్ అంటే స్టేట్ పార్టీ. అలాంటి నేషనల్ పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ స్టేట్ పార్టీని హైలైట్ చేయొచ్చా? అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కానీ ఎందుకు ఊరిగా ప్రతిపక్ష నాయకులను ప్రశ్నిస్తూ వాళ్ళపైన వ్యంగ్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ వాళ్ళని హైలైట్ చేస్తుంది? ప్రజలు సింపతి ఉండి బీఆర్ఎస్ మీద పోతుందని కాంగ్రెస్ నాయకులు తెలియట్లేదా? లేకపోతే మేము ఎంత తీరితే మాకంతా ఇమేజ్ వస్తుంది అనుకుంటా కాంగ్రెస్ నాయకులు? బీఆర్ఎస్ నాయకులు నిన్న కేటీఆర్ గారు కరీంనగర్ ఎల్ఎంటీ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ పరిశీలించారు. నీళ్లు ఉన్నాయని. భూగర్భ జలం అడుగుంటిపోయింది, మొత్తం నీళ్లు ఏమి లేవు, నెరలబాది అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చెప్తుంది ఒకటే, మీరు ఏం చేసినా సరే రైతులకు నీళ్ళు ఇవ్వండి అంటున్నారు. కానీ దీన్ని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీళ్ళు ఇవ్వడం కాదు, ప్రతిపక్ష నాయకులు ఒక్కొక్కటి గొంతు కోసి రక్తం ఇస్తే ఆ రక్తంతో పంటలు పండించుకోవచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన భాషలో చెప్పారు. దీన్ని కూడా సవాలుగా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులను బుద్ధి చెప్పేలా తెలంగాణ భవన్లో విద్యార్థి విభాగం నాయకులు ఎక్కడికక్కడ రక్తదానం నిర్వహించారు. ఇగో మా రక్తం తీసుకోండి, ఇది సరిపోకపోతే ఇంకా ఇస్తాం, దాంతో ఏం చేస్తారు? పంటలు పండిస్తారా? ఇంకేమైనా చేస్తారు? చేసుకోండి, ఎంతగానో రక్తం ఇస్తాం. అలాగే బాల్కొండలు మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు వారు కూడా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అవి కూడా సరిపోకపోతే చెప్పండి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, కేపీ వివేకానంద్ గారు తెలంగాణ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రక్తం ఎంత కావాలంటే అంత ఇస్తాం, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న వేళ వీళ్ళిద్దరికి మధ్య జరిగే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య జరిగే పోరాటంలో అన్నదాత బలి అవుతున్నాడు. మరి అన్నదాత గోస తెచ్చేది ఎవరు? వీళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల, పర్సనల్ వ్యక్తిగత గొడవల వల్ల సామాన్యుల మీద భారం మోపుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి రాజకీయ నాయకులకు ఏం చెయ్యాలి? సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీ కాంగ్రెస్. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రశ్నలు సంధిస్తుంది, కానీ దాని సమాధానం చెప్పే తత్వం అధికార పార్టీ నేతలకు ఉండాలి. మీరు సవాలు విసిరినట్టే విసిరి తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఇమేజ్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ మొత్తంలో ఎక్కడికైనా చర్చలకు మేము సిద్ధమని సవాలు విసిరితే రేవంత్ రెడ్డి గారు దాన్ని కేటీఆర్ గారు, కేసీఆర్, హరీశ్రావు గారు స్వీకరించి సోమాజిగూడలో ప్రెస్ క్లబ్కి వస్తాను, చర్చిద్దాం రమ్మన్నారు. వాళ్ళు వచ్చారు, కానీ ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి రాలేదు. ఆ తర్వాత రీసెంట్ గా ఉన్న తెలంగాణ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి గారు సవాల్ విసిరారు, తెలంగాణ భవన్ కే వస్తా అని, చర్చిద్దామని. తెలంగాణ భవన్ లో సీట్ అరేంజ్ చేశారు, వస్తారేమోనని వెయిట్ చేశారు, రాలేదు. గన్ పార్క్ దగ్గర ఉన్నారు. గన్ పార్క్ దగ్గర వెళ్దామంటే పోలీసులు అడ్డుకున్నారు. మరెందుకు తప్పించుకునే రాజకీయాలు? సవాల్ని స్వీకరించలేనప్పుడు సవాల్ని విసిరడం ఎందుకు? ఆ సింపతి కాస్త బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ గా మారిపోయి మీ పార్టీ పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2009 ఎన్నికల్లో మీ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. సవాల్ విసరడం ఒక లెక్క అయితే, సవాల్ని స్వీకరించి సమాధానం చెప్పేదమ్ము ఉంటేనే సవాల్ విసరండి. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.